రండి. జీవి గారండి, మీ దగ్గర బంధువు ఆయన ఆయన వస్తున్నారు చదివించడానికి. ముందుగా జీవి గారికి ఒక వేసుకోండి అందరూ. సార్ మీరు తొందరగా మాతో దండలు మార్పిచ్చేస్తే. ఎస్, అక్కడ దండలు ఉన్నాయి. మెనీ మెనీ హ్యాపీ బర్త్డే చెప్పారా జీవి గారు? అది మన వెడ్డింగ్ ఫార్మాట్లో జీవి గారని మా పిన్ని వల్ల బాబాయ్ వల్ల నువ్వు మళ్ళీ ఎప్పుడు కలవలే, నువ్వు ఓ 2 hours ఉండి వెళ్ళిపోతారు. నేను జీవి గారి గురించి ఒక మాట చెప్పాలి. నేను ఇంజనీరింగ్ కాలేజ్ చదువుకున్న టైంలో సినిమా హీరో అవుదామనుకున్న టైంలో సినిమా ఇండస్ట్రీకి ఒక కాంటాక్ట్ అంటూ ఏముండేది కాదు. సో ఐడల్ బ్రెయిన్లో ఆర్టికల్స్ చదువుతూ ఎక్కడన్నా కాస్టింగ్ కాల్ పడుతుందా అని చూసుకునే వాళ్ళం. సో థ్యాంక్ యూ సో మచ్. ఆ టైంలో న్యూ కమర్స్కి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. మీరు ఏదో గిఫ్ట్ తెచ్చినట్టున్నారు. ఎస్, ఏదంటే ఒకసారి ముందు చదివించండి, దాని తర్వాత దానిలో ఉన్నది చూద్దాం మనం. చదివించాలా అంటే మొట్టమొదటిసారిగా గిఫ్ట్ అప్పటికప్పుడే ఓపెన్ చేసి చూడబడుతుంది అనమాట. కవర్లో ఏముంది అనేది. ఏది ఇవ్వండి. 116 ఉన్నాయా? ఒక ఫోటో కోసం థ్యాంక్ యూ సో మచ్. చదువుతారు సార్, మీరు పట్టుకోండి. ఇలా కాకుండా జీవి గారు ఇప్పుడు ఏంటి అందులో ఏముంది ఒకసారి. థ్యాంక్ యూ సో మచ్. రాజుగారు, జీవి గారు చాలా పెద్ద ఆయన కదా, అందులో ఏముందో చూడాలని ఉంది నాకు. ఒకసారి ఓకే, సో ఒక్క నిమిషం మీ ముందే ఓపెన్ చేసేస్తున్నా సార్. మీరేమనుకోవద్దు. మీరే ఓకే. జీవి గారు ఏదో క్వశ్చన్ రాసుకొని వచ్చారు, దీనిలో మీరే చదవండి. మళ్ళీ నేను మ్యానిపులేట్ చేశానంట. ప్రశ్న ఇక్కడ కూడా ప్రశ్నలా అండి. నేను ఇంకా 4-5 లక్షలు ఏమైనా పెట్టారేమో అనుకున్నాను కవర్లో. భీమవరంలో చేసిన చిలిపి పనులు, చదివింపులు 1,00,000 కోట్ల విషెస్. అది మాటల్లో రాసే. భీమవరంలో చేసిన శిల్పి పనులు ఏంగో. యాక్చువల్లీ మీరు ఇప్పుడు భీమవరంలో శిల్పి పనులు అంటారు. అక్కడ యాక్చువల్గా మేము భీమవరంలో ఎండల్లో షూట్ చేస్తుంటే మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కానీ ఈ షూటింగ్ టైం అయిపోతుందని ఫోన్ చేయడం, జనరేటర్ 6 వరకే ఉందని చెప్పడం, లైట్ పోతుందని మా కెమెరామెన్ తిట్టడం, తొందరగా మేము స్కెడ్యూల్లో ఉన్నది ఫినిష్ చేసుకోవాలని అనుకోవడం. సో మీకు చూడడానికి భీమవరం బాల్మా ఇదంతా నాటినెస్ ఉంటుంది, కానీ దాని వెనకాల నిజంగా ఏది చెప్పాలంటే చాలా చాలా ఎండల్లో స్వెట్లో ఆ టెన్షన్లో పనిచేసి ఒకరినొకరు తిట్టుకోవడం అదే ఉంటుంది తప్ప ఇది కనిపించే కలర్స్ ఏమి ఉండవు. సో మీకు స్క్రీన్ మీద కనిపించేది చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది, బట్ బిహైండ్ ద సీన్ మాది చాలా బోరింగ్ అండ్ చాలా చాలా సీరియస్ వర్క్ డే జరుగుతుంది. ఇంకా సెకండ్ పార్ట్ కూడా ఉందా చిలిపి పనులది? ఏంటి మీనాక్షికి అంటే అక్కడ చిలిపి పనులు కాదు, అన్ని చెమట పనులే ఉన్నాయి అన్నారు. చెమట వచ్చి పని చేశాను అన్నారు ఆయన ఇప్పుడే. సో ఇప్పుడు ఇది మీనాక్షి గారికి ఎంత ప్రేమగా రాశారండి. డూ యూ కమ్ ఫర్ ఫెస్టివల్స్ ఓన్లీ? Yeah. I come to celebrate the films with family and family festivals ante family cinema is family, so idi okati kalipi this is a perfect time to come. Anduke I always try and come for family, kani idi coincidence mere coincidence. Nijanga when I signed the film I have no idea when they're going to release, except Sankranti ki vastunam endukante title lone undi Sankranti ki vastunam. Kani apart from that I'm very lucky and grateful ante. That's it. జీవి గారు, మీకు ఒక ప్రశ్న. ఇప్పుడు మీనాక్షి గారు చెప్పిన ఆన్సర్లో ఎన్ని ఫ్యామిలీస్ వచ్చాయి? చాలా వచ్చినాయి, అన్లిమిటెడ్. అదనమాట, అన్ని ఫ్యామిలీస్ థియేటర్కి రాబోతున్నాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ జీవి గారు. థ్యాంక్ యూ. రాజు గారికి మీకు ఉన్న బంధాన్ని ఇలానే కొనసాగించాలని మళ్ళీ కోరుకుంటున్నాము. ఫోటో అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ జీవి గారు. ఇందాక జీవి గారు చెప్పినట్టు యాక్చువల్గా పండక్కి మా సినిమా రావట్లేదు, తెలుగు సినిమా అంటేనే ఆడియన్స్కి పండగ. సో థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఇప్పుడు కూడా మీ వైపు వాళ్ళే వస్తున్నారు. సో ఆయన అన్ని వైపులా ఉన్నారు ఈ మధ్యకాలంలో. మీ చుట్టాలు బాగా ఫేమస్ అండి. మూర్తి గారు వస్తున్నారు ఇప్పుడు. మూర్తి గారు రండి సార్, దీవించండి వచ్చి. మూర్తి గారు దీవిస్తే ఆయన ఎంట్రీకి ఒకసారి మ్యూజిక్ వేయచ్చు కదా. భీమవరం బాల్మా స్టెప్ మ్యూజిక్ వేయచ్చు కదా అలా. సార్ జాతిరత్నాలు ఎన్నిసార్లు చూసారు సార్ మీరు? రండి. అయ్యయ్యో, ముందుగా ఫోటో సార్, మీరు కవర్లు ఇస్తూ ఫోటో. అలా ఇప్పుడు బ్లెస్సింగ్స్ తీసుకోండి పెద్దల దగ్గర. సార్ మూర్తి గారు
సార్ మూర్తి గారు 2 గిఫ్ట్లు తీసుకొచ్చారు. మీదే బాధ్యత, నా సంబంధం లేదు. ఏ సరే నేను సెలెక్ట్ చేసుకోవచ్చా రెండిట్లోంచి? మాది లేడీస్ ఫస్ట్, లేడీది లక్కీ హ్యాండ్ కాబట్టి మీరే సెలెక్ట్ చేయండి. మూర్తి ఇది గారు, బాగా మీరు అది ఏం loaded చెప్పినా question మైక్లో అయి ఉంటుంది. చెప్పాలి. ఇది ఫస్ట్ ఓపెన్ చేయనా అదా? మీ ఇష్టం. అది మీరు ఓపెన్ చేస్తారుగా. ఓకే. లేదు నేను చదువుతాను. రండి. పాన్ ఇండియా బాహుబలి ప్రభాస్, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గారు, వీళ్ళకి పోటీగా వస్తున్నారు. మీరు నర్వస్గా లేదా? ఇందాక నేను చెప్పాను కదండి, ప్రభాస్ అనేది నాది అంటే బెస్ట్ ఫ్రెండ్ సినిమా పోటీగా తీసుకుంటారు ఎవరన్నా. అండ్ ఈసారి ఇందాక మెగాస్టార్ గారి గురించి చెప్పారు కాబట్టి మెగాస్టార్ గారిని చూసి ఓకే మనం ఒక నార్మల్ ఫ్యామిలీలో పుట్టినా కూడా మనం తెలుగు సినిమాలో స్టార్ అవ్వచ్చు అనే ధైర్యము అనే పాత్ చూపించింది మెగాస్టార్ గారు. సో ఈరోజు నేను కానీ నాలాంటి ఎంతోమంది నార్మల్ కుటుంబాల నుంచి వచ్చి సినిమా హీరో అయ్యారంటే దానికి ఫౌండేషన్ వేసిందే చిరంజీవి గారు. సో అలాంటి గురుగారు సినిమా వస్తున్నప్పుడు మనకి నర్వస్నెస్ ఉండదు, ఎక్సైట్మెంట్ ఉంటుంది. ఎందుకంటే నేను ఫస్ట్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఇంద్రా కానీ ఏ సినిమాలన్నా ఒక విజిల్ వేసి చూసిన ఆ ఎనర్జీ, అదే ఎనర్జీతో రేపు మనశంకర్ వరప్రసాద్ గారి సినిమా చూసి కూడా ఆ సినిమా చూసి మా సినిమాకి వచ్చి మా సినిమా కూడా ఎంజాయ్ చేస్తారనేదే నాకు. సో నా కాంపిటీషన్ కానీ పోటీ కానీ అవన్నీ చాలా రాంగ్ వర్డ్స్ అవి. నర్వస్నెస్ నాకు పక్కన సినిమా గురించి నర్వస్నెస్ ఉండదు. మాకు నర్వస్నెస్ ఎలా ఉంటుందంటే మేము అనుకున్న సినిమా ఏదైతే మేము ఈ సీన్కి ఇక్కడ నవ్వుతారు, ఈ థ్రెడ్ ఎంజాయ్ చేస్తారు, ఈ స్టోరీ ఎంజాయ్ చేస్తారు, ఈ ఇమోషన్కి కనెక్ట్ అవుతారు అని అనుకొని తీస్తాం కదా, అది ఎంతవరకు కనెక్ట్ అవుతారనే ఒక నర్వస్నెస్ ఉంటుంది. ఆ నర్వస్నెస్ ఉంది కానీ పక్కన సినిమా ఏముంది అనేది నర్వస్నెస్ కంటే ఎక్సైట్మెంట్ ఉంది యాజ్ అ ఫ్యాన్. అంటే ఇప్పుడు ప్రభాస్ గారు నిన్న మీరు ట్రైలర్ చూస్తే కనుక రాజాసాబ్ ట్రైలర్ అదిరిపోయింది. సో ఆ ట్రైలర్ చూస్తున్నప్పుడు అబ్బా ఏంటి ఇంత అదిరిపోయింది అన్న ఒక రియాక్షన్ ఉంటుంది తప్ప నర్వస్నెస్ ఏమి ఉండదు అక్కడ. ఈ క్వశ్చన్ మీ ఇద్దరికి ప్రెజెంటేషన్. ఈ సినిమా రిసెప్షన్ సంగతి సరే, మీ రియల్ పెళ్లి రిసెప్షన్ ఎప్పుడు ఎక్కడ? మీరు మా రియల్ పెళ్ళిలో మీరు ఇప్పుడు ఒక 2 స్టెప్పులు ఇక్కడ వేస్తే నేను చెప్తా. మీరు మ్యూజిక్ పెడతా, నేను ఈ రాజుగారి పెళ్ళి హుక్ స్టెప్ వేస్తే నేను చెప్పేస్తా. ఎందుకంటే డేట్ అనుకున్నాము, అమ్మాయి కూడా అనుకున్నాము. జస్ట్ మీరు ఒక 2 స్టెప్పులు వేస్తే. మనూరే సార్, మనూరే. ఏదో ఒకసారి పాట ప్లే చేయండి అమ్మా, మరి తెలుసుకోవాలంటే. మీరు ఒక 2 స్టెప్పులు వేస్తే నేను ఖచ్చితంగా డేట్ చెప్తా. వేస్తారా? అది చూడండి, యుఎస్ అమ్మాయా ఇక్కడ అమ్మాయా అంట. ఎక్కడైనా ఇప్పుడు మాకేంటంటే ఇందాక నేను వచ్చేటప్పుడు మా మమ్మీతో కూడా అంటున్నా, నాకు ఓన్లీ సినిమాల్లో పెళ్లి చేసుకోవడం రాసున్నట్టుంది. సో ఇలాగే మీరు బ్లెస్ చేసి వీళ్ళు సినిమాలు హిట్ చేస్తూ ఉంటే ఒకటి మాత్రం గ్యారంటీ, ప్రతి సినిమాలో ఏదో ఒక సీన్లో పెళ్లి చేసుకుంటా. సో నేను అంటే వెన్ ఐ ఫైండ్ ద రైట్ పర్సన్, ఎప్పుడు వెయిటింగ్, నేను కూడా వెయిటింగ్. అది నా కళ్ళ ముందు డెఫినెట్గా అయితే ఐ విల్ మ్యారీ, కానీ ఎట్ ద రైట్ టైం. సో ఎస్. మీకేమైనా సంబంధాలు ఉంటే పంపించచ్చు కదా, మీరు నా నంబర్ కొంచెం మెసేజ్ చేయొచ్చు కదా. మా మమ్మీ డాడీ వల్ల అవ్వట్లేదు, మీరన్నా కొంచెం సెట్ చేయండి. యూఎస్ మీరు జింబాబ్వే అమ్మాయిని సెట్ చేసినా కూడా ఓకే. అదే మీరు మీ ఆశీస్సులతో మీరే వేసేయాలండి. రండి. మూర్తి గారు దగ్గరుండి పెళ్లి జరిపిస్తున్నారు. అదే అన్నమాట. ఫోటో కోసం సార్ సోలో. ఓకే. మూర్తి గారు, దట్స్ అమేజింగ్. మూర్తి గారు, థ్యాంక్ యూ సో మచ్. యా, మీ ప్రశ్న వల్ల వాళ్ళు యాంకర్ నాగవంశీ గారు ఏదో ఒక యాంకర్ పేరు చెప్పేయాల్సిందిగా. క్రష్ అంటే వీళ్ళు క్రష్ చేసేస్తున్నారు అనవసరంగా. ఓకే, సో నెక్స్ట్
నెక్స్ట్ మనం రండి. ఏంటండి నాగేంద్ర కుమార్ గారు ఎక్కడున్నారు? నాగేంద్ర కుమార్ గారు ఏ, ఏం ఎక్కడున్నారు? చదివిస్తున్నారా అని ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు రాజు గారు అండ్ చారు గారు అండ్ నేను కూడా. రండి తొందరగా. బ్రో ఆయన ఒడిలోంచి లేవు బ్రో. ఎంత ఫోటో పర్ఫెక్ట్ గా కావాలంటే మధ్యలో పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి ఏమైనా వాటర్ పెడతారా పక్కన? ఎస్ ఎస్. ఏం కావాలి? టీ కాఫీ లాంటివి? వాటర్. ఏ గురుగారు రండి రండి సార్ వేసుకోండి అందరూ ఒకసారి. సార్ ముందుగా ఆశీర్వదించండి, దాని తర్వాత చదివించండి. Yeah. ఆయ్. ధనం ధాన్యం పశుం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయు. సార్ ఇప్పుడు ఏం నిజంగానే పెళ్ళి అయిపోయిందా ఏంటి? ఏం చదివారు మీరు ఇప్పుడు? సార్ బ్రేకప్లు చేయించకండి మీరు. నాకు సార్ సపోర్ట్ అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ గ్లామరస్ మీడియా పర్సన్. ఎప్పుడు సార్ ఇప్పటి వరకు ఎప్పుడు హెయిర్ కూడా డై చేసుకోలేదు. ఆల్వేస్ లుక్స్ యంగ్ అండ్ ఎనర్జెటిక్ అండ్ చాలా చాలా సపోర్టివ్గా నా ఏజెంట్ టైం నుంచి చాలా ఎంకరేజింగ్గా ఇంటర్వ్యూస్లో కానీ మా సినిమాని వర్డ్ ఆఫ్ మౌత్ ఆడియన్స్కి అందేలా చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ ఏం తీసుకొచ్చారు? ఏం చదవండి ఒకసారి. నేను అంటే ముందుగా చదివి. మీ ఎవరు హ్యాండ్ రైటింగ్ నాకు అర్థం కావట్లేదు. అదే మీరే అందుకని నూనో నేను ముందు రాగానే నేను ఆడిటోరియంలోకి రాగానే చెప్తే క్వశ్చన్ రాసా, నీకే రాసా, ఈ అమ్మాయికి రాయలే. కానీ నువ్వు నీ నీ స్పీచ్లో ఇందాక నా క్వశ్చన్కి ఆన్సర్ నువ్వు చెప్పేశావు. అయితే స్టెప్ వేసి వెళ్ళిపోండి. బట్ స్టిల్ దేర్ ఇస్ ఎ ట్విస్ట్ ఇన్ దిస్. అనగనగా ఒక రాజులా, అనగనగా ఒక నవీన్ పోలిశెట్టి అన్నట్టు ఇంత గ్యాప్ ఏంటి? ఏంటది? అనగనగా ఒక రాజులా, అనగనగా ఒక రాజు అంటే ఓ ఇంత గ్యాప్ ఏంటనా? అనే టైం దేర్ లివ్డ్ ఎ కింగ్. ఓకే ఓకే ఓకే. అట్లా త్రివిక్రమ్ గారు చెప్పినట్టు గ్యాప్ తీసుకోలేదు, అది గ్యాప్ వచ్చింది అంతే. వచ్చిందా తీసుకున్నావా అని రాశా. లేదు ఇందాక చెప్పాను కదా సార్, అది 2024 అది మా మమ్మీ అంటా ఉంటుంది, సినిమాలు కంటిన్యూస్గా హిట్ అవుతుంటే ఎవడో విరూపాక్ష జయించినట్టున్నాడు, అనవసరంగా నీ మీద అనవసరంగా అంత పెద్ద ఇంజురీ అయింది. బట్ అది చెప్పాను కదా, అది ఒక బ్యాడ్ ఇయర్, అది మర్చిపోదాం. ఆ గ్యాప్ అనుకోకుండా వచ్చింది. బట్ ఆ గ్యాప్ వల్ల ఒక మన లైఫ్లో ఏది టఫ్ ఇన్సిడెంట్ జరిగినా కూడా దాని నుంచి ఒక పాజిటివ్ వస్తుంది అంటారు కదా, మనకు ఆ టైంలో అది నెగిటివ్ అనిపిస్తుంది. బట్ దానివల్ల మా అందరికీ, నాకు మా రైటింగ్ టీమ్కి కానీ కొంచెం మళ్ళీ రీగ్రూప్ చేసుకొని అనగనగా ఒక రాజు స్క్రిప్ట్ చాలా గట్టిగా వచ్చేలాగా వర్క్ చేయడానికి టైం దొరికింది. సో ఆ స్క్రిప్ట్ సూపర్బ్గా వచ్చిన తర్వాతే మా ప్రొడ్యూసర్స్ వంశీ గారు కానీ వీళ్ళందరూ ఆ టైంలో చాలా సపోర్ట్ చేశారు. పర్లేదు నువ్వు రికవర్ అయిన తర్వాతే సెట్కి వెళ్దాం, షూటింగ్కి వెళ్దాం అని చెప్పి. సో దాని నుంచి వచ్చిన పాజిటివ్ అది ఏంటంటే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ కానీ ప్రెప్ వర్క్లో మాకు ఎక్స్ట్రా టైం దొరికింది. సో చాలా బాగా వచ్చింది సినిమా. అండ్ అది ఇంకొక క్వశ్చన్, నువ్వు నార్మల్గా యు ఆర్ కీపింగ్ ఆన్ డూయింగ్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్సే ఎక్కువగా మొదటి నుంచి చేసుకుంటూ వచ్చినప్పుడు okay. ఈ క్యారెక్టర్లో నీకు అంత గమ్మత్ ఏం కనిపించింది? వై యూ హ్యావ్ చోజన్ టు ఎనాక్ట్ దిస్ క్యారెక్టర్ అంటే ఏం చెప్తావు? సో యాక్చువల్గా ఈ క్వశ్చన్ మా డైరెక్టర్, మా రైటింగ్ టీం వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు ఫ్రంట్ రోలో, వాళ్ళకి మైక్ ఇస్తే వాళ్ళు కూడా చెప్పగలుగుతారు. మా డైరెక్టర్ మారీ ఈజ్ దేర్, ప్లీజ్ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. అండ్ మై కో రైటర్ చిన్మయ్ ఇస్ దేర్. సో యాక్చువల్గా మీరు అన్న క్వశ్చన్ కరెక్టే. ఎంటర్టైన్మెంట్ సినిమాలు చేస్తున్నప్పుడు ఏంటంటే నెక్స్ట్ టైము ఎంటర్టైన్మెంట్ జానర్ వస్తున్నప్పుడు ప్రీవియస్ సినిమా గుర్తు రాకూడదు, ప్రీవియస్ క్యారెక్టర్ గుర్తు రాకూడదు అని ఒక ఛాలెంజ్ ఉంటుంది. ఆ ఛాలెంజ్ నాకు మొదటి సినిమా నుంచే ఉంటుంది. యాక్చువల్గా ఏజెంట్స్ అయినప్పుడు అందరూ ఎక్కడన్నా మార్కెట్లో ఎక్కడికి వెళ్తుంటే ఏజెంట్ అని పిలిచేవాళ్ళు. సో దాన్ని ఎలా బ్రేక్ చేయాలని అన్నప్పుడు జాతిరత్నాలు జోగిపేట శ్రీకాంత్ అనే ఒక క్యారెక్టర్ దొరికింది. సో ఆ జోగిపేట శ్రీకాంత్కి కొంచెం మాసెస్లోకి వెళ్ళింది, మనం మల్టీప్లెక్స్కి దూరం అవుతున్నాం, కొంచెం మల్టీప్లెక్స్ ఆడియన్స్కి కూడా కొంచెం నచ్చే సబ్జెక్ట్ చేయాలన్నప్పుడు మిస్ శెట్టి, మిస్టర్ పొలిషన్లు, స్టాండప్ కామెడియన్ క్యారెక్టర్ దొరికింది. సో ఇవన్నీ క్యారెక్టర్స్ అయిన తర్వాత నేను ఒక ఆంధ్ర సైడ్, ఆ గోదావరి జిల్లాలో ఆ వెటకారం, ఆ ఫ్లేవర్ ఉన్న క్యారెక్టర్ ఎప్పుడు చేయలేదు. సో ఆ ఎనర్జీ, ఆ సర్కాజము, ఆ హ్యూమర్, సో ఆ క్యారెక్టర్ ఈ రాజులో నాకు కనిపించింది అనమాట. అండ్ ఎంటర్టైన్మెంట్కి అసలు పొటెన్షియల్ అన్లిమిటెడ్ ఉంది. అండ్ చాలా కొత్తగా ఆడియన్స్ నన్ను చూడగలుగుతారని నేను, మా డైరెక్టర్ మారి, మా రైటర్స్ మేమందరం నమ్మాం. సో మీరు ఈ సినిమా చూస్తే కనుక నా ప్రీవియస్ సినిమాలు ఏవి గుర్తురావు, వెరీ ఫ్రెష్ న్యూ క్యారెక్టర్ కనిపిస్తుంది అనగనగా ఒక రాజులో. ఫెంటాస్టిక్. 2026 నీకు ఒక బ్లాక్ బస్టర్ ఇయర్ కావాలని ఐఎమ్ విషింగ్ అండ్ బ్లెస్సింగ్ ఆల్సో ఎట్ ది వెరీ సేమ్ టైం. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీనాక్షి, ఏ క్వశ్చన్ ఫర్ యూ. లాస్ట్ ఇయర్ ప్రియురాలు, ఈ ఏడాది పెళ్లి కూతురు భార్య.
నెక్స్ట్ ఇయర్ ఏంటి ప్రమోషను? నెక్స్ట్ సినిమాలో డివోర్స్. ఇంకేముంటుందండి? నెక్స్ట్ సినిమా నేను నెక్స్ట్ సంక్రాంతి టైంలో చెప్తా మీకు. కానీ ఈ సంక్రాంతికి ఇదే. నెక్స్ట్ ప్రమోషన్ ఏంటి? ఇల్లాలు, ప్రియురాలు, ఇల్లాలు, నెక్స్ట్ తల్లి. Depending on our creative mind, what is next for him, we'll decide that. హవెవర్ ఈ సినిమా నీకు చాలా మంచి ల్యాండ్ మార్క్ ఫిల్మ్ అవ్వాలి మీ ఇద్దరికి కూడా. ఎందుకంటే మంచి ఫ్రేలోకి బ్రహ్మాండమైన కాంపిటేటివ్ రేస్లోకి వస్తున్నారు మీరు. గ్రేటెస్ట్ బుల్స్ మార్కెట్లో దిగుతున్న టైంలో మీరు కూడా మధ్యలో లేడి పిల్లలాగా వస్తున్నారు కాబట్టి మీకు కూడా అంత మంచి రిసెప్షన్ దొరకాలి. అండ్ యూ షుడ్ బి ఆల్సో టచింగ్ ది టాప్ నాచ్ యాజ్ ఎ ఫిల్మ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. నాగేంద్ర కుమార్ గారు, మీరు ఇలా ఇల్లాలు ప్రియురాలు అని రైమింగ్లో క్వశ్చన్ అడిగినందుకు మీకోసం మేము ఒక టైమింగ్తో పాట వేస్తున్నాం. దాంతో స్టెప్ వేసుకుంటూ మీరు ఇందాక స్టెప్ అది నచ్చే ప్రేక్షకుల- నా కోట అయిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అయ్యో, అయినా పాట వేయండి మీరు ఆయన వెళ్తున్నప్పుడు. థ్యాంక్ యూ. మైక్ ఇచ్చేసి వెళ్ళరా మీరు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇప్పుడు మంచినీళ్ళు బ్రేక్ ఏమన్నా కావాలా మీకు? పర్లేదు లేదండి, పెళ్లిలో ఇదంతా అలవాటే కదా. అదే, కొంచెం మేకప్ వాళ్ళు ఎక్కడున్నారు? కొంచెం స్వెట్, పెళ్లి కొడుకు స్వెట్ వస్తుంటే. ఓకే, నెక్స్ట్ చదివింపులకి ఐ రిక్వెస్ట్. నెక్స్ట్ రఘు గారు ఏం చదివించబోతున్నారు అనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. రఘు గారు. రఘు గారు, రఘు గారని ఇక్కడ దాకా వచ్చారు. గ్రేట్. రఘు గారని. రఘు గారు ఆశీర్వదించండి ఫస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. యా, మీరు మా టీవీలో మా సినిమా ప్రమోట్ చేస్తే ఖచ్చితంగా. ఏంది అందరూ ఓన్లీ క్వశ్చన్లు, ఎవరు క్యాష్ తీసుకురాలేదా? గూగుల్ పే, ఆన్లైన్ అంతా. గూగుల్ పే ఓన్లీ. ఇటు తిరగండి, ఇటు రండి సార్. మీరు అటు వెళ్ళండి, దగ్గరగా అటు తిరగండి. ఈ సినిమా షూటింగు మీ ఎంజాయ్మెంట్ అంతా చూస్తే ఒక ప్రీ వెడ్డింగ్ లాగా అనిపిస్తుంది. మీ నిజమైన పెళ్ళికి మీ పెళ్ళి ఎప్పుడు ప్లస్ ఎంత ఎంజాయ్ చేశారు ఈ సినిమా? మీరు మూర్తి గారు మాట్లాడుకొని వచ్చారా? లేదు, అనుకోకుండానే వచ్చి. లేదు, ఈ సినిమా చాలా చాలా ఎంజాయ్ చేసామండి. ప్రీ వెడ్డింగ్ లాగా ఎంజాయ్ చేశారు. అక్కడ వరకే ఎంజాయ్ చేయనిస్తారు, ఇంకేం అక్కడ మొత్తం. దాని తర్వాత ప్యాకప్ చెప్పి ఇంటికి పంపిస్తారు. సో చాలా 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 ఎంజాయబుల్ ఫిల్మ్. ఫస్ట్ డే నుంచి మా టీంలో ఉన్న వాళ్ళందరూ కానీ పాజిటివ్ ఎనర్జీస్, వెరీ వెరీ ఆ వైబ్ ఫీల్. కథ చెప్పినప్పటి నుంచి, మీనాక్షి కథ చెప్పినప్పుడు కానీ, టీంలో ఎవరన్నా యాక్ట్రెసెస్ ఎవరికి చెప్పినా అందరు ఫస్ట్ రియాక్షన్ ఉంటుంది కదా కథ విన్నప్పుడు. మేము నర్వస్గా ఉంటాం, అరే ఈ కథ నచ్చుతుందా లేదా, ప్రొడ్యూసర్ సపోర్ట్ చేస్తున్నారు, అందరు నమ్ముతున్నారు. సో ఫస్ట్ నరేషన్ నుంచి అందరూ పడి నవ్వుతున్నారు అనమాట. రావు రమేష్ గారు కూడా వచ్చారో తెలియదు ఈరోజు. సో అందరూ ఆ నరేషన్ లెవెల్లోనే ఇంత నవ్వుతున్నప్పుడు మాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చిందనమాట. ఈ సినిమా ఐ థింక్ మనం చాలా ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా ఇవ్వబోతున్నాం అని చెప్పేసి. బట్ ఎగ్జిక్యూషన్ లెవెల్లో కూడా మేము చాలా చాలా అంటే చాలాసార్లు మా డైరెక్టర్ కోప్పడేవాళ్ళం అనమాట. మేము టేక్ మధ్యలోనే కట్ చెప్పేసేవాళ్ళం, నవ్వుకుంటూ అందరు నవ్వుకుంటూ చాలా అసలు మళ్ళీ రీటేక్స్ చేసి. సో అలాంటి ఒక ఎనర్జీ, అలాంటి ఒక లాఫ్టర్తో తీసిన సినిమా. రేపు మీరు థియేటర్స్లో అదే ఎనర్జీ, అదే హ్యూమర్, అదంతా మీరు ఖచ్చితంగా ఫీల్ అవుతారని మేము నవ్వుతున్నాం. మీనాక్షి గారు, మీరు మిగతా చాలామంది హీరోలతో చేశారు, వరుస సక్సెస్లతో కూడా ఉన్నారు. నవీన్తో సినిమా చేయడం అనేది ఎలాంటి స్పెషల్? అంత ఈజీ కాదు, ఎందుకంటే ప్రోమోల్లో కూడా చూస్తున్నాం, ఒక పట్టాను ఒప్పుకోడు షార్ట్ ఓకే అయ్యేదాకా. సో నవీన్తో పనిచేయడం. నవీన్ గారుతో పని చేసినప్పుడు ఐ థింక్ ఐ లర్న్ సో మచ్. ఎందుకంటే ఇది నా ఫస్ట్ టైం ఒక ఫుల్ ఫ్లెడ్జెడ్ కామెడీ రోల్ చేసిన. అండ్ అంటే నేను కొంచెం నర్వస్గా ఉన్నాను, ఎందుకంటే ఫస్ట్ టైం ఈ జానర్లో ఫుల్లీ నేను కూడా డైవ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇందాక సంక్రాంతికి వస్తున్నాంలో ఇట్ వాజ్ నాట్ అ కంప్లీట్ కామెడీ రోల్, కానీ పార్ట్ ఆఫ్ అ కామెడీ స్క్రిప్ట్. కానీ ఈ సినిమాలో ఇట్ ఈస్ అ కామిక్ రోల్ లాగా అండ్ అ కామెడీ స్క్రిప్ట్. సో కొంచెం అండ్ అంటే దే సే నో మేకింగ్ పీపుల్ క్రై ఈజ్ ఈజీ, కానీ మేకింగ్ పీపుల్ లాఫ్ ఇస్ ద టఫెస్ట్. అండ్ ఐ థింక్ దెర్ ఈస్ సో మచ్ దట్ ఐవ్ లెర్న్. ప్రతిరోజు ప్రతి సీన్లో ఐ హ్యావ్ లెర్న్ సో మచ్. అండ్ ఐ థింక్ ఆల్ థ్యాంక్స్ టు నవీన్, ఎందుకంటే
every time I would come, I would ask him, is this too much? Is this too low? How should I take it? And he would guide me correctly. So I think he's been a very supportive co-actor. And ante indaka kuda cheppanu, too much fun on set. Ante navtune untanu akkada scenes kuda. So a really great experience and so much to learn from him. Definitely the thing that stands out with him is that he is always wanting to better it, irrespective of how much time it takes. And that is something that is truly beautiful. ప్రోమోస్లోనే చాలా వరకు కామెడీని వాడేశారు అనిపిస్తుంది, సినిమాలో దాచారా? అసలు సినిమాది ఉన్నది ప్రోమోలో ఏది వాడలేదు ఇంకా. సో సినిమాలో చాలా 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 దాచాం. మేము ప్రోమోలో ఇప్పటివరకు రిలీజ్ చేసిందంతా ప్రమోషనల్ మెటీరియలే. పాట విజువల్స్ మీరు చూశారు కదా, పాట విజువల్స్ సినిమాలోవే. బట్ ఇప్పుడు నెక్స్ట్ రాబోయే ట్రైలర్ కానీ, నెక్స్ట్ రాబోయే సాంగ్ కానీ, ఇంకా మెల్లమెల్లగా యాక్చువల్గా మేము మనం లాస్ట్ 2 వీక్స్లో సాంగ్ షూట్స్లో బిజీ ఉన్నాం. అందుకే ఈవెంట్స్లో కానీ అక్కడక్కడ మేము ప్రమోషన్స్, మీ షోకి కూడా వచ్చాము ఆ రోజు. సో ఈ రోజు నుంచి ఇంకా ఫుల్ ఫ్లెజ్డ్ ప్రమోషన్ స్టార్ట్ చేస్తున్నాం. సో ఇప్పుడు దాకా మీరు చూసిన విజువల్స్ కానీ, కంటెంట్ కానీ ఇంకా సినిమాలోది ఏది రివీల్ చేయలేదు. సినిమాలో రివీల్ చేయాల్సిన చాలా చాలా ఎంటర్టైన్మెంట్ పొటెన్షియల్ ఉన్నది, చాలా కంటెంట్ ఉంది. అది రాబోయే నెక్స్ట్ 1 వీక్లో డెఫినెట్గా రిలీజ్ చేస్తాం. ఆల్ ది బెస్ట్. గుడ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రఘు గారు, థ్యాంక్ యూ సో ఫోటో మచ్. తీసుకున్నారా? ఫోటో తీసుకున్నారా? ఫోటో తీసుకున్నారా? తీసారా? ఓకే. తర్వాత రాజు గారికి చదివించడానికి వస్తున్నారు ఆడపిల్ల వైపు నుంచి అన్వర్ గారు. సో చారులత ఫ్యామిలీ నుంచి వస్తున్నారు ఆయన. ఏం చదివిస్తున్నారో చూడాలి. యా, ఓకే. వెల్కమ్ సార్. టీషర్ట్ అదిరింది, చాలా బాగుంది. ఒక చిన్న కొంచెం అండి, పాపం అలసిపోయారు ఎన్ని చదివింపుల్లో. యా యా తీసుకోండి. కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఆ చదివించులు పక్కన పెడితే నాగవంశీ గారు కట్నం ఎంత ఇచ్చారండి? నేను కట్నం తీసుకునే అల్లుండి కాదండి, నేను రివర్స్లో కట్నం ఇచ్చే అల్లుండి. అది నాగవంశీ గారికి ఇచ్చారు. లేదు, రామగల్సి గారు మాకు కట్నం రూపంలో ఈ సినిమాకి కావాల్సిందంతా ఇచ్చారు. ఈ సినిమా ఒక మంచి సినిమాలాగా రావడానికి కావాల్సిన సపోర్టు, కావాల్సిన ప్రొడక్షన్ తరఫు నుంచి ఒక మంచి సినిమా రావాలని కథలో నమ్మి ఈ సినిమా ఫస్ట్ టైం ఆయన విన్నప్పటి నుంచి మా రైటింగ్ని అప్రిషియేట్ చేసి రేపు ఎడిట్లో కూడా వాళ్ళకి ఏం కావాలన్నా ఇవ్వండి అని చాలా చాలా సపోర్టివ్గా ఈ సినిమా బాగా రావడానికి ఒక మా సినిమా బిహైండ్ ద సీన్స్లో వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ పిల్లర్స్ ఈ సినిమాకి మా నాగవంశీ మావయ్య. ఫర్ ఎగ్జాంపుల్ జనవరి 14th మీ సినిమా వస్తుంది. ఒకవేళ మీ సినిమా రాకుండా, ఫర్ ఎగ్జాంపుల్ వద్దండి ఇలాంటి ఒకవేళ చిరంజీవి గారి సినిమా, ప్రభాస్ గారి సినిమా ఇలాంటివి అడిగినప్పుడు ఇలా గంట పెట్టారు. శర్వానంద్ ఇలా ఎప్పుడైనా మీరు ఏదైనా ఆన్సర్ చెప్పడానికి కొంచెం ఇబ్బందిగా పడితే మేము ఈ గంట మోగిస్తూ ఉంటాం. అవునా? యా, ఒక స్టెప్ కూడా వేయించండి. స్టెప్ కూడా ఇస్తాం. ఇప్పుడు గంట మోగింది కాబట్టి మీరు స్టెప్ వేయాలి. సంక్రాంతికి మిగిలిన 4 సినిమాల్లో ఏ సినిమాకి వెళ్తారు? నాకు వినపడలేదు మీ క్వశ్చన్. మిగిలిన 4 సినిమాల్లో మీరు ఏ సినిమా చూస్తారు ఫస్ట్? ఒకే రోజు వస్తే అన్ని సినిమాలు చూస్తాను. ఒకే రోజు వస్తే అన్ని సినిమాలు చూస్తానండి నేను. సినిమా ఒక రోజు 6 సినిమాలు చూసిన హిస్టరీ కూడా ఉంది నాకు. సో అలా ఏం లేదు. ఈ సంక్రాంతికి అదే అంటున్నా కదా, యాక్చువల్గా ఆడియన్స్కి చాలా కష్టం, ఎందుకంటే మంచి సినిమాలు చాలా ఉన్నాయి. సో అన్ని సినిమాలు గ్యాప్తో వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు చిరంజీవి గారిది ఐ థింక్ 12th ఎప్పుడు వస్తుంది. సో నేనైతే ఫస్ట్ ప్రభాస్ గారి సినిమా చూసి అటు నుంచి చిరంజీవి గారి సినిమాకి వెళ్ళి అటు నుంచి నా సినిమాకి వెళ్తాను. సో బ్లాక్లో టికెట్లు కొని సినిమాలు చూసిన రోజులు ఉన్నాయి కదా. అవును. మీరు బ్లాక్లో ఎక్కువ డబ్బులు పెట్టి సినిమా చూస్తుంది ఏ సినిమా చూసారు? నేను ఐ థింక్ బాహుబలి అనుకుంటా. యా, అప్పుడు కూడా బ్లాక్లో కొన్నారు మీరు టికెట్? ఫస్ట్ డే దొరకలేదు అప్పుడు నాకు. సో ఐ థింక్ అదే బాహుబలి నాకు. మీనాక్షి గారు, ఈ సినిమా అంతా పోస్టర్ నుంచి టీజర్ వరకు మొత్తం వెడ్డింగ్ వైపు కనిపిస్తుంది కదా, మీరు ఎంజాయ్ చేసిన వెడ్డింగ్ మూమెంట్ ఏంటండి మీ లైఫ్లో? మీ చుట్టాలు కానీ, మీ ఫ్రెండ్స్ కానీ? అంటే ఇప్పుడు నిజంగా నాకు ఎక్సైట్మెంట్ ఇది అయిపోయింది, ఎందుకంటే ఎన్నిసార్లు నా పెళ్ళి అయిపోయింది ఆన్ స్క్రీన్. సో ఇప్పుడు నాకు పెళ్ళికి ఎక్సైట్మెంట్ లేదు. కానీ అది పక్కన పెడితే ఇన్ జనరల్ నాకు అది గెట్టింగ్ రెడీ నాకు చాలా ఇష్టం. ఈ ఫుల్ ఫన్ వైబ్లో అది అండ్ అలా సీన్స్లో కూడా చేసి నాకు యాక్టింగ్కి ఎంత స్ట్రెస్ లేదు, ఎందుకంటే యూ జస్ట్ హ్యావ్ టు బీ దేర్, ఫాలో ద రిచువల్స్. అక్కడ అది మన పండిత్ గారు ఉన్నారు కదా, దే హ్యావ్ మోర్ స్ట్రెస్ ఆఫ్ సేయింగ్ దట్ అది నిజంగా ఉందా లేదా, ఎక్కడ కట్ చేయాలి అని.
సో అంటే ఐ రియలీ హ్యాడ్ అ గ్రేట్ టైమ్ షూటింగ్ ఫర్ దిస్ అండ్ మీరు అలా చెప్పినట్టు ఉంది డెఫినెట్గా ఇది ఒక ఫన్ పెళ్ళి సెలబ్రేషన్ వైబ్ పండగ వైబ్ ఉంది అండ్ సంక్రాంతికి ఇది పర్ఫెక్ట్ స్పేస్లో ఐ థింక్ ఇట్స్ ఫిట్టింగ్ ఇన్ సో యా గిఫ్ట్ తీసుకురాలేదా మీరు దీనిలో ఏమైనా రాశారా సేమ్ అదే నా మీద ఓకే 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 ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫోటో గ్యాపా మీకు నాకు ఇద్దరికి గ్యాప్ వచ్చింది ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఈసారి ఎలాంటి గ్యాప్ రాకూడదని నేను గ్యాప్ టీ షర్ట్ వేసుకొచ్చి మరీ చదివించారు థ్యాంక్ యూ అన్వర్ గారు అండ్ నెక్స్ట్ మన ఏమైనా బ్రేక్ తీసుకోవాలా మనకి ఏం లేదా లేదు రమ్మ ఓకే వెంటనే పిలిచేద్దాం మనం ఆ ఎనర్జీకి బ్రేక్ లేదు అసలు కుమార్ గారు ఐ రిక్వెస్ట్ ఇప్పుడు నెక్స్ట్ చదివించడానికి కుమార్ గారు వేదిక మీదకి వస్తున్నారు మన మీమర్స్ వాళ్ళు కూడా వచ్చినట్టున్నారు చాలా మంది వాళ్ళకు కూడా ఛాన్స్ ఇవ్వండి వాళ్ళు కూడా ఏదో గిఫ్ట్స్ తెచ్చినట్టున్నారు దీని తర్వాత మనం అలా మధ్య మధ్యలో థ్యాంక్ యూ సార్ టీ షర్ట్ బాగుంది చాలా బాగుంది మైక్ ఇదిగోండి మీ ఎనర్జీ బాగుంది థ్యాంక్ యూ సో మచ్ సార్ వాళ్ళ ఎనర్జీ నా ఎనర్జీ కాదు మీ ఎనర్జీ వల్ల వాళ్ళ ఎనర్జీ జనరేట్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఎలా ఉన్నారు సూపర్ థ్యాంక్ యా యూ ముందుకు కుమార్ రండి గారు ముందుగా అది ఇచ్చి ఫోటో తీసుకోండి అది ఇవ్వండి సార్ ఇవ్వడానికే తెచ్చారు కదా కుమార్ గారు ఇదంతా ఆల్బమ్ చేసి మీ అందరికి పంపిస్తాం అంటే మీ లవ్ స్టోరీస్ అన్నీ కూడా మీ నుంచే స్టార్ట్ అవుతాయి కదా సో ఈ లవ్ స్టోరీ ఏమన్నా మారిందా అమ్మాయి సైడ్ నుంచి స్టార్ట్ అవుతుంది కదా రాజు గారు కదా సినిమాలోనా మీరు అనేది ఆ సినిమాలో ఉన్నాయి ఓకే ఇంటిలో మీ లవ్ ఆన్ స్క్రీన్ లవ్ స్టోరీస్ అన్ని మీ నుంచి స్టార్ట్ అవుతాయి ఈసారి ఏమన్నా మారిందా రాజుగారు కదా రాజుగారి వెంట రాణి పడిందా రాణి వెంట రాజుగారు పడారా జనవరి 14th ఇది కూడా చెప్పరా లేదు మీరు మీరు ట్రైలర్లో మీకు రివీల్ అవుద్ది చాలా చాలా కీ ప్లాట్ పాయింట్స్ ఉన్నాయి ఈ సినిమాలో బట్ డెఫినెట్లీ ఒక చాలా చాలా మంచి లవ్ స్టోరీ ఉంది అంటే ఈ కామెడీ ఈ ఎంటర్టైన్మెంట్ వెనకాల అన్ఎక్స్పెక్టెడ్ స్టోరీ లైన్స్ చాలా ఉన్నాయి ఈ సినిమాలో అండ్ చాలా మంచి లవ్ స్టోరీ ఉంది గోదావరి స్లాంగ్ ఏమైనా కష్టం అనిపించిందా లేదు అలా కష్టపడితే మనకి ఏది కష్టం యాక్చువల్గా ఏ స్లాంగ్ మాట్లాడాలన్నా కష్టమే బట్ ఒక్కసారి దాన్ని మనం హార్డ్ వర్క్ చేసి దానికి ప్రెప్ చేసుకొని దాన్ని ఇనఫ్ రిహర్సల్ చేసుకుంటే డెఫినెట్గా చేయొచ్చు నాకు ఆ ప్రాసెస్ ఏమన్నా మీకు డిఫికల్ట్ అనిపించింది అంటే ఈ సినిమా సంబంధించే వరకు అదొక్కడే క్రాక్ చేయాలనిపించింది మీరు లేదు అలా ఏది అంటే ఒకటి డిఫికల్ట్ ఒకటి ఈజీ అని నేను అనరు అన్ని డిఫికల్టే మనం స్క్రీన్ మీద మీరు చూస్తుంది ఏది సహజంగా అనిపించినా అది ఫస్ట్ టైం చేసినప్పుడు అది డిఫికల్టే అది దాని తర్వాత నెక్స్ట్ టైం మళ్ళీ అది క్రాక్ చేసి ఇంకొక 1 వీక్ రిహర్సల్ తర్వాత ఇంకొంచెం బెటర్ అవుద్ది ఇంకో నెల తర్వాత ఇంకొంచెం బెటర్ అవుద్ది సో ఈ నాకు యాక్చువల్గా ఇన్ఫ్యాక్ట్ జోగిపేట్ శ్రీకాంత్ క్యారెక్టర్ ప్లే చేసినప్పుడు నాకు ఆ యాక్సెంట్ పట్టడం నాకు చాలా కష్టం అనిపించింది ఫస్ట్ 1 మంత్ ఏజెంట్ స్థాయిలో నెల్లూరు స్లాంగ్ చేసినప్పుడు అప్పుడు కూడా నాకు అది చాలా కష్టం అనిపించింది బట్ ఈవెన్చువల్లీ సినిమా వచ్చినప్పుడు అందరు చాలా బాగుందని ఫీడ్బ్యాక్ ఇచ్చారు సో అది ఒక గ్రాడ్యువల్ ప్రాసెస్ అది ఈ సినిమాలో కూడా ఆ ఫ్లేవరు అదంతా వీలైనంత వరకు వీ ట్రై టు బీ ఆనెస్ట్ టు దట్ వరల్డ్ మీ ఎనర్జీ అంటే చాలా ఇష్టం సార్ మీరు లైవ్లో ఉంటారు థ్యాంక్ యూ సో మచ్ సార్ మీనాక్షి గారు సంక్రాంతి సెంటిమెంట్ మళ్ళీ రిపీట్ ఇద్దాం అనుకోవచ్చు దగ్గరికి వెళ్ళరా కుమార్ గారు సంక్రాంతికి ఒక సెంటిమెంట్ అయిపోతుందేమో మీకు అంటే హోప్ఫుల్లీ అండి ఎందుకంటే ఇది కూడా ఒక మంచి స్క్రిప్ట్ మంచి స్టోరీ లైన్ అండ్ ఫ్యామిలీస్కి డెఫినెట్గా దిస్ ఇస్ గోన్ బీ వన్ ఫన్ ఎంటర్టైనర్ అది ఫెస్టివల్ అయితే లేదా అది ఓకే కానీ ఈ సినిమా డెఫినెట్గా వాట్ ఎవర్ టైమ్ ఇట్ కమ్స్ వుడ్ హ్యావ్ బీన్ అ గుడ్ ఫ్యామిలీ ఫేవరెట్ ఫర్ షూర్ సో లక్కీలీ ఇట్ ఈస్ ఆన్ సంక్రాంతి సో నేను కూడా హ్యాపీ విష్ యూ గుడ్ లక్ అండి బోత్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ ఫోటో తీసుకున్నారా థ్యాంక్ యూ ఫోటో తీసుకున్నారు కదా కుమార్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ ఇప్పుడు నెక్స్ట్ మనం ఇద్దరిని పిలుద్దాం కదా అందులో నాగేశ్వరరావు గారు అండ్ తారక్ గారు మీకు చదివించడానికి వేదిక మీదకి వస్తున్నారు మరి రాజు గారి పెళ్లికి వచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నాగేశ్వరరావు గారికి తారక్ గారికి స్వాగతం పలుకుతున్నాం థ్యాంక్ యూ సో మచ్ సార్ యా ముందుగా నాగేశ్వరరావు గారు తారక్ గారు ఇక్కడ మీ రిసెప్షన్లో ఇంత రచ్చరంబోలా జరుగుతుంది మీరు ఎప్పుడైనా ఏదైనా రిసెప్షన్కి వెళ్ళి అక్కడ రచ్చరంబోలా ఎవరే ఈడు వచ్చేస్తున్నాడు ఈడు నవీన్ గడ్ అనే పేరు ఎప్పుడైనా తెచ్చుకున్నారు నేను అసలు ఏమంటారు నా స్ట్రగుల్ టైంలో పెళ్ళిళ్ళ దాంట్లో సంగీత్ ఎంసీగా చేసేవాడిని చాలా వెడ్డింగ్స్లో
బాంబేలో నేను సంగీత్ ఎంసీగా నన్ను పిలిచేవాళ్ళు. సో ఆ రోజుల్లో ఇంకా రూమ్ రెంట్కి దానికి ఏదో ఒకటి చేయాలి కదా. సో మా ఫ్యామిలీలో కూడా ఇప్పటికి కూడా, అంటే ఇప్పుడు కొంచెం షూటింగ్స్లో కుదరదు కానీ, మా ఫ్యామిలీలో ఏ వెడ్డింగ్స్ అయినా కూడా దాని సంగీత్ కానీ రిసెప్షన్ కానీ నాతోటే హోస్ట్ చేయించేవాళ్ళు. అంటే మీరు వెళ్ళకపోతే ఆగిపోయాయి పెళ్ళిళ్ళు. ఏంటది? మీరు వెళ్ళకపోతే జరిగేవి కాదు పెళ్ళిళ్ళు కానీ. లేదు, నేను వెళ్ళి చాలా ఆపడానికి ట్రై చేసేవాడిని. అయితే చాలామంది అడుగుతున్నారు, బట్ నేను ఈవిడ గురించి కోసం మిమ్మల్ని అడుగుతా. సంక్రాంతికి వద్దామని ఫిక్స్ అయ్యి తీసుకున్నారా, లేకపోతే ఫిక్స్ అయిన తర్వాత అలా జరిగిపోయింది? ఆవిడ సంక్రాంతికి అలవాటు కాబట్టి అలా తోసుకుంటే ఇక్కడ దాకా వచ్చేసింది అది? లేదు, ప్రతి సంక్రాంతికి భోగి మంటలు, ఈ పతంగులు, మీనాక్షి చౌదరి, ఈ 3 కామన్. సో మాకు ఈ సినిమాకి హీరోయిన్ కాస్టింగ్ చేస్తున్నప్పుడు తన్ని కలిసిన తర్వాత ఈ సినిమాలో క్యారెక్టర్ చారులతకి తన పర్ఫెక్ట్ ఎనర్జీ, తన టైమింగ్ అదంతా పర్ఫెక్ట్ ఉంటుంది అనిపించింది మా అందరికీ. సో అందుకు తీసుకున్నాం. ఆ సంక్రాంతి అప్పటికి మేము ఇంకా సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నాం అనే ఐడియా ఏం లేదు మాకు. ఫైనల్గా ఒక క్వశ్చన్, రాజుగారు 7 చేపల్లో ఒక చేప ఎందుకు ఎండలేదు సార్? రాజుగారు 7 చేపల్లో ఒక్క చేప ఎందుకు ఎండలేదు? ఎండలేదు ఎందుకు ఎండలేదు? ఎండలేదేమో ఆ రోజు. నేను ఆ పాఠం చెప్పినట్టు నేను స్కూల్కి వెళ్ళలేదు. సో ఆ రోజు నేను స్కూల్ బంక్ కొట్టానండి. సరే, ఫైనల్గా మీ చదివింపులు ఏంటంటే విషింగ్ అనగనగా ఒక రాజు ఇన్ 100 crore క్లబ్. అయ్యో, థ్యాంక్ యూ సో మచ్. మాకు 100 crore స్మైల్స్ వస్తే మాకు చాలా చాలా హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ తారక్ గారు. ఇప్పుడు నాగేశ్వరరావు గారు, మీరేం చదివిస్తున్నారు? సార్, గోదావరి జిల్లాలో రాజులు దానాలు చేసి అప్పుల పాలైపోయిన వాళ్ళు చాలామంది చూశారు. ఈ రాజుగారు పెళ్లి చేసుకుని అప్పుల పాలైపోతాడా? అది మీరు January 14th గోదావరి జిల్లాలో చాలా ఎలిమెంట్స్ ఉంటాయండి. అంటే మేము ప్రతి ఎలిమెంట్ సినిమాలో క్యాప్చర్ చేయలేదు. బట్ January 14th నాడు ఈ సినిమాలో మీరు టోటల్ ఒక ఎంటర్టైన్మెంట్ ఫ్లేవర్లో మీకు ఏ యాంగిల్ మిస్ అవ్వని ఎంటర్టైన్మెంట్, పండక్కి ఏ యాంగిల్ మిస్ అవ్వని ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాలో ఉంటుంది. నవీన్ పోల్సెట్ అంటే మల్టీ టాలెంటెడ్. ఇందాక మా గీత చెప్పినట్టు సింగరు, డాన్సరు, యాక్టరు, డైరెక్టరు, రైటర్, ఇంత మల్టీ టాస్కర్ని హ్యాండిల్ చేయడం చాలా కష్టం. మా నవీన్ పోల్సెట్ని హ్యాండిల్ చేయటం ఈజీనా, టార్చరా? నాకు చాలా ఈజీ. నేను ఏం చెప్తే అది వింటాడు వాడు. మిమ్మల్ని వేరే వాళ్ళు హ్యాండిల్ చేయటం ఈజీనా, టార్చరా? ఏమో మరి అది మీరు వాళ్ళని అడగాలి, డైరెక్టర్ అడగాలి. వాళ్ళని అడగండి. ఇందాక చెప్పింది కదా తన ఎక్స్పీరియన్స్. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మల్టీ టాలెంటెడ్ అలా ఏం లేదు. నాకు ప్రతి సరే మీరు కానివ్వండి. నాకు ఫిల్మ్ మేకింగ్లో నాకు సినిమా అంటే పిచ్చి. సో దాంట్లో ప్రతిదీ నేర్చుకోవాలి. ఆడియన్స్ని ఎలా డిఫరెంట్గా ఎంటర్టైన్ చేయొచ్చు ప్రతిసారి అనేది నేను నేర్చుకోవడానికి నాకు క్యూరియాసిటీ చాలా ఎక్కువ ఉంది. సో మల్టీ టాలెంటెడ్ అలా ఏం లేదు. నేను ప్రతిదీ ఏదన్నా నేర్చుకొని వాళ్ళ ముందు కొత్త రకంగా ఎలా ఎంటర్టైన్ చేయొచ్చు అనేది నేను ఒక 500% ఎఫర్ట్ పెడతా. పక్కనోడు 200 పెడితే నేను 500 పెడతా. అదొకటే. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ నాగేశ్వర గారు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మీ ఇద్దరికి చదివించడానికి ఎవరు వస్తున్నారంటే ఇంకో ఇద్దరు వస్తున్నారు. ఆయన రాజేష్ గారు అండ్ ధీరజ్ గారు అండ్ రాజేష్ గారు. వాళ్ళు ఏం చదివిస్తున్నారో చూద్దామండి. ఈ మధ్యకాలంలో వాళ్ళు చాలా ఫేమస్ అసలు. కొంచెం వచ్చినప్పుడు ఈసారి కొంచెం 2 స్టెప్పులు కూడా వేస్తే బెటర్. అవును, వీళ్ళు వేస్తే బాగుంటుంది అనుకుంటా. ఫస్ట్ రావాలి. మరి సీరియస్ ఎనర్జీ అయిపోతుంది. పాట ప్లే చేయండి. నేను మీ ఆన్సర్స్ ఇస్తా కానీ 2 స్టెప్పులు వేస్తారా? ఇదేంటండి సంగీత్కి వచ్చి స్టెప్పులు ఏనంటారు? రాజేష్ గారు వేయను అని చెప్పకూడదు. ఏమని చెప్పాలి? వేస్తానని చెప్పాలి. సాంగ్ ప్లే చేయండి. ఒక స్టెప్ వేస్తున్నారు. లేదు పర్లేదు, ఫస్ట్ ఏదో. ఓకే, థ్యాంక్ యూ సార్. ఫోటో తీసుకుంటారండి. ఓకే, ఇప్పుడు మీరు ప్రశ్న నేను చదవనా? రైటింగ్ అర్థం కాకపోతే ప్రాబ్లం అవుతుందేమో. యాక్చువల్లీ ఈ స్క్రిప్ట్తో మీరు ఆల్మోస్ట్ ఒక 4 years నుంచి ట్రావెల్ అవుతున్నారు కదా. చాలామంది యంగ్ డైరెక్టర్స్ని కూడా అప్రోచ్ అయ్యారు. మధ్యలో మిస్టర్ పోల్శెట్టికి ముందు నుంచే ఉంది ఇది, ట్రావెల్ అవుతున్నారు కదా. సో వై సో స్పెషల్ ఈ స్క్రిప్ట్ అనేది? మీకు చాలా ఇయర్స్ నుంచి ట్రావెల్ అవుతున్నారు కదా. నేను అంటే చాలా ఇయర్స్ నుంచి ట్రావెల్ ఏం అవ్వట్లేను. బేసికలీ ఈ స్క్రిప్ట్ కాన్సెప్ట్ నాకు చాలా ఒక కాన్సెప్ట్ ఐడియా ఉండింది. మిస్ శెట్టి తర్వాత ఆ కాన్సెప్ట్ దాన్ని స్టోరీలోకి, స్క్రీన్ ప్లేలోకి తీసుకొద్దామని ఐడియా ఉండింది అనమాట. ఎందుకంటే మిస్ శెట్టి టైంలో ఆ సినిమా ప్రమోషన్స్ కానీ, ఆ సినిమాని ఆడియన్స్లోకి తీసుకెళ్ళడం కానీ నాకు చాలా ఒక జర్నీ ఉండింది ఆ సినిమాలో. సో దాంతో ఇది నేను టైం కేటాయించలేకపోయాను దీనికి. సో దాని తర్వాత దీని మీద స్టార్ట్ చేసామన్నమాట జర్నీ. నేను మా రైటర్స్ ఇక్కడ ఉన్నారు. సో ఆ స్టార్ట్ చేసిన తర్వాత యాక్సిడెంట్ అవడం వల్ల కొంచెం డిలే అయింది. అండ్ ఒక కోర్ ఐడియా నన్ను చాలా ఎక్సైట్ చేసింది అనమాట. అంటే ఇలాంటి ఒక సినిమా ఈరోజు జెన్జీ ఆడియన్స్కి
ఇలాంటి ఒక ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాలో ఉన్న ప్లాట్ లైన్ చాలా ఇంపార్టెంట్ అని అనిపించింది. సో మేమందరం రాస్తున్నప్పుడు కూడా మాకు అది ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యాం. సో ఎలాగైనా దీన్ని టైం పట్టినా పర్లేదు ఈ సినిమాని తెరకెక్కించాలనే నమ్మకం మాకు ఉండింది. సో జస్ట్ ఆ బిలీఫ్ అంతే, ఆ స్క్రిప్ట్లో ఆ బిలీఫ్, ఆ ఐడియాలో ఆ బిలీఫ్, అండ్ రాసుకుంటా పోతే సీన్స్ చాలా చాలా బాగా వస్తుంది, కథ చాలా బాగా వస్తుంది అన్న ఫీలింగ్ వచ్చింది. సో ఫస్ట్ హాఫ్ ఎప్పుడైతే క్రాక్ అయిందో ఒక నలుగురికి చెప్పగానే వాళ్ళు చాలా ఎక్సైట్ అయ్యారు. అలాగే సెకండ్ హాఫ్ క్రాక్ అయిన తర్వాత మళ్ళీ నరేషన్ చెప్తాం కదా రైటర్ ఫ్రెండ్స్కి, వాళ్ళు చాలా ఎక్సైట్ అయ్యారు. సో అలా ఆ స్క్రిప్ట్లో ఉన్న ఆ జ్యూస్ అంటారు కదా, అది మా అందరిని బాగా ఎక్సైట్ చేసింది. అందుకే దాన్ని నమ్మి మేమందరం, నేనే కాదు మా ప్రొడ్యూసర్స్ అందరం. సో అందుకే ఈరోజు సినిమా ఎడిట్లో చూసుకున్నప్పుడు కానీ, ఎవరన్నా చూసినప్పుడు కానీ, మొన్న త్రివిక్రమ్ గారు కూడా చూశారు సినిమా, చూసి మమ్మల్ని అందరినీ హక్ చేసుకొని చాలా బాగుందని రివ్యూ ఇచ్చారు. సో సంథింగ్ మాకు అది ఏంటి, ఎందుకు ఎక్సైట్ చేసింది అనేది మేము ఎంత చెప్పినా ఇప్పుడు అది వాళ్ళ సినిమా కదా, వాళ్ళకి నచ్చింది కదా. సో Jan 14 నాడు మీ అందరికి కూడా అంతే నచ్చుతుందని మేము ఆశిస్తున్నాం. మీరు ఇందాక త్రివిక్రమ్ గారు అన్నట్టు, త్రివిక్రమ్ గారు యాక్చువల్లీ ఈ స్క్రిప్ట్ చాలా ఇయర్స్ బ్యాక్ విన్నారు కదా ఆయన. సో ఆయన ఇన్పుట్స్ ఏమన్నా లైక్ రైటింగ్లో కానీ లేదంటే మేకింగ్లో కానీ చూశాక కానీ సంథింగ్ ఏమన్నా ఇన్పుట్స్ ఇవ్వడం జరిగిందా త్రివిక్రమ్ గారు? త్రివిక్రమ్ గారు అప్పుడు ఒరిజినల్గా లైన్ ఉన్నప్పుడు విన్నారనమాట. దాని తర్వాత మేము ఆ లైన్ని మేము డెవలప్ చేసుకోవడానికి నాకు చెప్పాం కదా, టైం దొరకలేదు. సో దాని తర్వాత నేను మా రైటర్స్ కానీ ఈ స్క్రిప్ట్ మొత్తం డెవలప్ అయిన తర్వాత ఆయనకి చెప్పడం కుదరలేదు. బట్ ఫైనల్గా మేము సినిమా ఎప్పుడైతే మేము సినిమా షూటింగ్ ఫినిష్ చేసుకున్నామో, ఫైనల్గా ఆయన కూడా వేరే సినిమాల్లో బిజీ ఉన్నారు. సో ఫైనల్గా మొన్న వచ్చి సినిమా చూసి డెఫినెట్గా ఆయనకు అనిపించిన ఇంప్రూవ్మెంట్స్, ఆయనకు అనిపించిన ఇన్పుట్స్ అవన్నీ డెఫినెట్గా ఆయన సజెస్ట్ చేశారు. అండ్ అవన్నీ సినిమాని ఇంకా బెటర్ చేసాయి. సో ఇదేంటంటే త్రివిక్రమ్ గారికి ఎలా అయితే త్రివిక్రమ్ గారు నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి లాంటి సినిమాలు ఉన్నాయో ఆ జానర్ సినిమా ఇది. సో డెఫినెట్గా ఆయనకి నచ్చిన జానర్ అండ్ మాకు నచ్చిన జానర్. అండ్ రేపు మీరు చూస్తారు కదా సినిమాలో, మీకు అర్థమవుతుంది ఎందుకు ఆయన అంత ఎక్సైట్ అయ్యారు ఈ సబ్జెక్ట్కి అని. ఆల్ ద వెరీ బెస్ట్, విషింగ్ యూ ఎ గ్రేట్ సక్సెస్. సో రాజేష్ గారు స్టెప్ వేయను అన్నారు కానీ ప్రశ్నలు మాత్రం వేశారు. థ్యాంక్ యూ సో మచ్ రాజేష్ గారు. ఇప్పుడు ధీరజ్ గారు. నవీన్, అంటే ఒక రైటర్గా యూ విల్ లవ్ యువర్ స్క్రిప్ట్స్ కదా, సో రైటింగ్ ప్రాసెస్లో చాలా ఇన్వాల్వ్ అవుతారు. సో బై ద వే యూ లవ్ ద స్క్రిప్ట్స్ యూ విల్ బి వెరీ కనెక్టెడ్ టు ఇట్. సీక్వెన్సెస్ కావచ్చు, సీన్స్ కావచ్చు, బట్ వాటిని స్క్రీన్ మీద తీసుకొచ్చేటప్పుడు నాట్ ఆల్ ద సీన్స్ దట్ ఆర్ రిటర్న్ కెనాట్ బి మేడ్ ఆన్ టు ద స్క్రీన్. సో హౌ స్ట్రిక్ట్ యూ విల్ బి? నాట్ ఆల్ ద సీన్స్ యూ హ్యావ్ రిటర్న్, అంటే రాసిన సో దట్స్ నాట్ ఆల్వేస్ పాసిబుల్ యాజ్ వెల్ కదా. లేదా మేము అసలు అలా షూటింగ్ చేయని స్క్రిప్ట్స్ సీన్స్ మేము అసలు రాయం. ఈ సినిమాలో కనుక మీరు చూస్తే మేము ఎక్కడ కూడా ఒక్క సీన్ కూడా రీషూట్ చేయలేదు. చాలా 6 నెలల్లో జస్ట్ ఒక స్ట్రిక్ట్ స్కెడ్యూల్లో అయిపోయింది సినిమా. సో మాకు ఎడిట్లో చూసుకున్న తర్వాత కూడా ఈ సీన్ రీషూట్ చేయాలా లేదా అలాంటిది ఏం రాలేదు. మాకు ఏదైనా అలాంటి డిస్కషన్ ఉంటే ముందే చేసేసుకొని ఇది రేపు సినిమాలో పడకపోవచ్చేమో అని అనిపిస్తే అసలు ఆ సీన్ షూటింగ్ కూడా స్కెడ్యూల్ కూడా మేము పెట్టాం. జనరలీ నా సినిమాల్లో కానీ నా స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్లో నేను ప్రిఫర్ చేసేది ఏంటంటే ప్రిపరేషన్కి నేను ఎక్కువ టైం తీసుకుంటాను. సో సెట్కి వెళ్ళే ముందే ఏదైనా డిస్కషన్ ఉన్నా, స్క్రిప్ట్ ఏదైనా సీన్ చేంజ్ చేయాలన్నా ఏదన్నా అంత ప్రిపరేషన్ స్టేజ్లోనే. ఒక్కసారి మేము స్క్రిప్ట్ లాక్ చేసుకున్న తర్వాత ఆ బౌండ్ స్క్రిప్ట్ని స్కెడ్యూల్స్లో డివైడ్ చేసుకొని అలాగే తీస్తాం. దానిలో మళ్ళీ ఎక్స్ట్రా షూట్ కానీ రీషూట్ కానీ అదేం ఉండదు. సో ఈ సినిమాలో మేము తీసింది ఏదైతే ఉందో ఫుటేజ్ యాజ్ ఇట్ ఈస్ అదే మీరు రేపు సినిమాలో చూస్తారు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ధీరజ్ గారు మీరు ఫోటో దిగారా? ఏదో మిస్సింగ్ అనిపిస్తుంది నాకు. ఓకే, అయితే ఓకే, కూల్. థ్యాంక్ యూ సో మచ్.